వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. విజయనగరం పట్టణం పెద్ద చెరువు వద్ద మురుగునీటి శుద్ధి కర్మాగారంను గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018 సంవత్సరంలో ప్రారంభించి సుమారు 80% పనులు చేయడం జరిగింది. తర్వాత నిర్లక్ష్యం చేయడం వలన నేటికి పనులు పూర్తి కాక కట్టడాలు అసంపూర్తిగా యుండి పథకం నిర్వీర్యం కాబడి ప్రజాధనం వృధా ఆగుతుంది. కావున అత్యంత ఆవశ్యకమైన మురుగునీటి శుద్ధి కర్మాగారం నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించిన విజయనగరం నియోజకవర్గ నాయకులు మరియు విజయనగరం పట్టణం విజీ స్టేడియంలో ఖేలో ఇండియా బాక్సింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారని, కానీ బాక్సింగ్ రింగ్ మరియు క్రీడా పరికరాలు అందుబాటులో లేవని, సదరు పరికరాలు వీలైనంత త్వరగా సమకూర్చి బాక్సింగ్ క్రీడాకారులకు అంతర్జాతీయ శిక్షణ అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించిన విజయనగరం నియోజకవర్గ నాయకులు. నమస్కారం. ఈ రోజు విజయనగరం కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి అలాగే మంత్రి గారు, ఎంపీ గారు అందరూ కూడా ఇవాళ గ్రీవెన్స్ సెల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా విజయనగరం పట్టణంలో ప్రధానమైన రెండు సమస్యల్ని వారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే ముందుగా మనం విజయనగరం విజయ్ స్టేడియంలో బాక్సింగ్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బిల్డింగ్ అన్ని కూడా 2 ఏళ్ల ముందు నుంచే తయారైపోయి ఉండడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటికీ కూడా వాటికి సంబంధించిన పరికరాలు గాని, బాక్సింగ్ రింగు గాని, బాక్సింగ్ అవసరమైన కిట్లు గాని ఏవి కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాని మీద ఇమ్మీడియట్ గా ఇవ్వాల్సిన బాధ్యత గత ప్రభుత్వం మీద ఉంది. ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వలన ఈ రోజు మళ్లీ గ్రీవెన్స్ సెల్లో మేము పెట్టడం జరుగుతుంది కలెక్టర్ గారి దృష్టికి, అలాగే మినిస్టర్ గారి దృష్టికి. అయితే రేపు 1-2 నెలల్లోని జాతీయ అంతర్జాతీయ స్థాయిలోని బాక్సింగ్ క్రీడలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మన ప్రాంతంలో ఎక్కువ బాక్సింగ్ క్రీడాకారులు ఎక్కువ మంది ఉన్నారు. వారికి సరియైన కిట్స్ అప్పచెప్పి వారికి అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో వారికి సరియైన శిక్షణ పెంచవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రింగ్ గాని, బాక్సింగ్ కిట్ గాని వెంటనే ఏర్పాటు చేసి ఆ క్రీడాకారులందరికీ కూడా పూర్తి స్థాయిలో రేపు రాబోయే కాలంలో మంచి పథకాలు వచ్చే విధంగా మనం పాల్గొనాలని చెప్పి మంత్రి గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అలా ఉన్నాను. 2018లో మరి 20 కోట్ల వ్యయంతో పెద్ద చెరువులో మురికి నీటి శుద్ధి కర్మాగారాన్ని మరి ప్రారంభించడం జరిగింది. అయితే అది కంప్లీట్ అవ్వడానికి 15 నెలలే నిర్ణీత గడువు. 12 నెలల్లో మరి 80% పనులు పూర్తయిపోయి ఆ తర్వాత వచ్చిన గత గవర్నమెంట్ లో కనీసం కూడా కదలకపోవడం వల్ల 20% పనులు కూడా ఇవాళకి అవ్వక ఆ ప్రాజెక్టు ప్రజల వినియోగంలోకి రాలేదు. కాబట్టి ఆ 20% పనులు పూర్తి చేసి ఆ పెద్ద చెరువులో ఒక ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకురావడానికి ఆ ప్లాంట్ పూర్తి చేయాలని మంత్రి గారికి, కలెక్టర్ గారికి విన్నవించాం. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు విపరీతమైన మత్స్య సంపద కూడా ఈ కాలుష్యం తగ్గడం వల్ల మరి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి త్వరితగతిన పూర్తి